నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజం అనుకున్నట్టుగానే మునుకోడు ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ రానే వచ్చాయి. ఎలక్షన్కు పోలింగ్కు మరి 2 రోజులే ఉంది. ఈ రోజుతోటి మరి ఏదైతే ప్రచారాలు చేసుకుంటానికో తెర రేపటితో ముగిస్తుంది. ఒక్కొక్క పార్టీ ఒక రకంగా ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క యూనిట్గా తీసుకొని 2500కు ఒక యూనిట్గా ఒక్కొక్క ఇన్ఛార్జ్ని వేసుకొని ముందుకెళ్తున్న సందర్భంలో కేసీఆర్ గారు నేను బహిరంగ సభ కూడా నిర్వహించారు. సో ఒక్కొక్కరు ఒక పంథాతో ప్రచారం ముందుకెళ్తున్న సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని మరి 11వ వార్డులో ప్రచారం చేస్తున్న మరి సంగారెడ్డి కొండాపూర్ ఎంపీపీ మనోజ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మనోజ్ రెడ్డి గారు, కేసీఆర్ ప్రసంగంతో జోస్ వచ్చినట్టేనా? ముందుగా A3 న్యూస్కు గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే మీటింగ్ బహిరంగ సభ చేసిరో జనంలో చాలా రెట్టింపు ఉత్సాహం వచ్చింది. కొంతమంది ఇన్బ్యాలెన్సింగ్ ఉండే వాట్ ఈజ్ వాట్ అని తెలియని వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కమిట్మెంట్ అయిపోయారు. రేపు జరిగే 3వ తారీఖు ఓటింగ్కు అందరు రెడీ అయిపోయారు. అందులో ప్రచారంలో భాగంగా కూడా మేము కూడా చాలా మోటివేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇక రకరకాల ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇక చాలా ఎన్నో రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ మునుగోడు అందులో రైతు బంధు రైతు బీమా ఈ కాన్స్టిట్యున్సీలో తీసుకున్నంతమంది ఇంకే కాన్స్టిట్యున్సీలో తీసుకోలేరట. ఈ మొన్న న్యూస్ పేపర్లో మేము కూడా చూస్తే అందులో ఇది ప్యూర్ అగ్రికల్చరల్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మ్యాక్సిమం రైతు బీమా టోటల్ వినియోగించుకుంటున్న కాన్స్టిట్యున్సీ తెలంగాణలో మునుగోడు కాన్స్టిట్యున్సీ. అందులో నల్గొండ మునుగోడు జనం చాలా ఇంటెలిజెంట్ జనం, ఎన్నో పోరాటాలు చేసిరు వీళ్ళు చేసింది కాబట్టి వాళ్ళకు తెలుసు పోరాటం విలువ ఏంది. రాజగోపాల్ రెడ్డి గారు అన్నెసెసరీ డిసిషన్ తీసుకొని పబ్లిక్ డబ్బులు చాలా వృధా చేస్తున్నారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఇప్పటికైతే మేము 3వ తారీఖు ఎలక్షన్ కోసం గట్టిగా ప్రిపేర్ అయినాం. ప్రజలు కూడా చాలా బ్రహ్మరథం పడుతున్నారండి. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు నా రాజగోపాల్ రెడ్డి పేరెత్తకుండానే ప్రచారం కొనసాగించారు, ఏమనుకోవచ్చు అంతర్యం? ఏముంది సార్, అవసరం లేదు, దాని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు మా లెక్కల. ఇప్పుడు ఎట్లయితే మా క్యాండిడేట్ 100% గెలిచిపోయాడు. నిన్న దాదాపు 60-80 వేల లక్షల జనాభా మీటింగ్కి వచ్చారు. ఇంకా దాన్ని చూసే ఆయన కోసం డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అంతే సార్. 4 ఎమ్మెల్యేలను అంటే అనూహ్యంగా నల్గొండలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారి సంబంధం కాకుండా 4 ఎమ్మెల్యేలను కూడా తీసుకొచ్చారు, ఏమనుకోవాలి దీన్ని? ఏం సార్, యాక్చువల్గా వాళ్ళ జెన్యున్ పర్సన్స్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు వాస్తవానికి వాళ్ళని పర్చేజ్ చేద్దాం అనుకోరు. వాళ్ళకి ఏదో ప్రభావాలు పెట్టి ఏదో చేద్దాం, డమ్కాయ్ చేద్దాం అనుకోరు, చేయలేకపోయారు. మా ఎమ్మెల్యేలు ఒరిజినల్ పర్సన్స్, దే నో వాట్ ఈజ్ వాట్. ఈ డబ్బులకు అమ్ముడు ఎమ్మెల్యేలు గారు మాకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రజలు ఏమనుకుంటారు ఆ విషయంలో? అందరు ఎడ్యుకేటెడ్ సార్. అప్పుడు ఏదో వెనకటి జమానాలంటే ఎవరికి చదువు రాకుండా ఏం లేకుండా వాట్ ఈజ్ వాట్ అన్నీ తెలిసిపోతుంది జనంకు. సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఎన్నో రకాల కమ్యూనికేషన్స్ వచ్చినాయి. పూర్వం ఏముందంటే ఓన్లీ న్యూస్ పేపర్నే చూసేవాళ్ళు. ఇప్పుడు ఎన్నో కమ్యూనికేషన్స్ వచ్చినాయి ఇప్పుడు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎన్ బిగ్ మ్యాటర్. 2018లో జరిగిన పొరపాటు మళ్ళీ జరగదు అనుకుంటారా టీఆర్ఎస్కు? 100% జరగదు సార్. పథకాలు అవి ఇవేనా, ఇంకా క్యాండిడేట్ కూడా మళ్ళీ పెంచే అవకాశం? ఓన్లీ గవర్నమెంట్ గౌరవ కేసీఆర్ గారు తీసుకుంటున్న సంక్షేమ పథకాలు దాని మీదే, ఇంకోటి ఏం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.